నమో వెంకటేశాయ. నేను ఎర్రగుంట బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. నేను ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీ వరకు ఉజ్జయిని ఓంకారేశ్వర స్వామి దేవస్థానం చూసి వచ్చాను. నర్మదా పుష్కరాలు చేసుకుని వచ్చాను. ఓంకారేశ్వరంలో ఒక శివలింగం తీసుకొని వచ్చాను. ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన నిర్మించాలని ఈ శివలింగం విశేషాలు మీకు తెలుపుతాను. ఈ ఓంకారేశ్వరంలో తీసుకున్నటువంటి శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే ఓంకారం, తర్వాత శివపార్వతులు. ఈ లింగాన్ని శివపార్వతులు అంటారు. ఈ శివలింగానికి కంఠహారం ఉంది, నాగపని కంఠహారం. తర్వాత ఇక్కడ నెలవంక ఉంది. దీనిపైన గంగమ్మ ఉంది. ఈ శివలింగాన్ని కార్తీక మాసం మొదటి రోజు నుండి ఎర్రగుంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుంది. కావున ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి భక్తాదులందరూ ఈ ఓంకారేశ్వరుని దర్శించుకొని తరించాలని మనవి. నమో వెంకటేశాయ.